హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ. భార్య భర్తతో ఫోన్లో పక్కింటి ఆవిడ మన ఇంటికి వచ్చిందండి. భర్త ఉరుకుల పరుగుల మీద ఇంటికి చేరాడు. ఇంతకు ఆవిడ ఎందుకు వచ్చింది అని అడిగాడు యాంగ్జైటీగా. ఏమీ లేదండి, మీ చెల్లి రాఖీ పంపింది, నేను కట్టకూడదు కదా, అందుకే రమ్మన్నాను. పరశురాం: ఈ వైరస్లు వాటి వల్ల వచ్చే రోగాలు మీ ఆడవాళ్ళ వంటింటివే. శకుంతలం: ఎలా చెబుతున్నారు? పరశురాం: వైరస్ వచ్చింది అంటారు కానీ వైరస్ వచ్చాడు అన్నారు కదా. పెళ్ళికి ముందు నాకు వంట వచ్చు, ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటా, నిన్ను మహారాణిలా చూసుకుంటాను అన్నావు. పెళ్ళికి ముందు మిమ్మల్ని పడేయడానికి 1,00,000 చెబుతాం, అవన్నీ నమ్ముతావా ఏంటి? ఆఫీస్కి టైం అవుతుంది, ఉప్మా చెయ్యి, తాగేసి వెళ్తా. మీ కూతురు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎవరు ఆ వెధవ అని అంటారు. మీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తే వెధవ ఎవరా అమ్మాయి అని అడుగుతారు. ఏంటి అన్యాయం? అంటే మా అబ్బాయిలు వెధవలని రాజ్యాంగంలో రాసుందా? విజయ్: నాకు ఎక్కువ కాలం బతకాలని ఉంది, దానికి ఏం చేయమంటారు స్వామీజీ? స్వామీజీ: సరే అయితే వెళ్ళి పెళ్లి చేసుకోనాయనా. విజయ్: పెళ్లి చేసుకుంటే ఆయుష్ పెరుగుతుందా? స్వామీజీ: లేదు, అలాంటి కోరికలు రాకుండా ఉంటాయి. రాజారావు: ఏమైంది భయ్యా, నిన్నెందుకు అరెస్టు చేశారు? రామారావు: షాపింగ్ చేశాను, అందుకే అరెస్టు చేశారు. రాజారావు: అందులో నువ్వు చేసిన తప్పేంటి? రామారావు: అంటే షాప్ క్లోజ్ చేసిన తర్వాత షాపింగ్ చేశానులే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.